సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణం 10వ అధ్యాయంలో ఉన్నానండి. నిన్న కాశ్యపస గోత్రికుడైన వల్లభేశుడు అనే బ్రాహ్మణుడు వాణిజ్యపరంగా అంటే వ్యాపార రీత్యా కురుపురం చేరవడము కుటుంబంతో, అలాగా శ్రీపాదస్వామిని కూడా ఆయన దర్శించుకోవడము, ఆయన వ్యాపారంలో లాభాలు వస్తే ప్రతి చోట 1000 మందికి బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకుంటాడు. అతను అనుకోకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి బాగా కలిసి వస్తుంది, ఎన్నో రెట్లు లాభం వస్తుందన్నమాట. అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి. అతడు తనకు వచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూట కట్టుకుని కురుపురానికి బయలుదేరుతాడు. 4 దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు. తాము కూడా ప్రతి సంవత్సరము కురుపురం యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు. ఇలా 2-3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తల నరికి అతని వద్దనున్న ధనము అపహరిస్తారు. తర్వాత ఆ సంగతి ఎవరికి తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభేశుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాదవల్లభ అని కేక పెట్టాడట. అందువలన భక్తరక్షకుడైన శ్రీవల్లభులు జడలు, భస్మము, త్రిశూలము ధరించిన యతి రూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలముతో వాళ్లను పొడిచి చంపాడట. అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి, ప్రభు, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించడం లేదు. నేను తెలియక వీరిని దారిలో కలిశాను. నిజానికి నేనెప్పుడూ దొంగతనం చేసి ఎరుగను. సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి. నన్ను క్షమించి విడిచిపెట్టవలసినదని ఆయనను శరణు వేడాడుట. స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూది ప్రసాదించి దానిని వల్లభేశుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు. అతడు అలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేశుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు. వల్లభేశుడు తిరిగి బ్రతికాడు. అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది. అతని ప్రక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. వల్లభేశునికి అంతకు ముందు జరిగినది ఏమీ గుర్తులేదు. అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూచి ఆశ్చర్యపడి, వీళ్ళందరూ ఎలా మరణించారు? నీవొక్కడివే ఎలా బ్రతికి వచ్చావు? ఇంత జరిగినా నీవొక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడట. అప్పుడు అతడు, అయ్యా, ఇప్పుడొక అద్భుతమైన దైవలీల జరిగింది. మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే కానీ యాత్రికులు కారు. వారు నిన్ను చంపి నీ ధనం అపహరించారు. ఇంకా ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపాలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు. చూసారా, శ్రీపాదస్వామి ఆయన్ని కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారని చెప్తున్నాడంటే, ఆ మునీశ్వరుడు ఎవరో కానీ సాక్షాత్తు పరమ శివునిలా ఉన్నారు అని చెప్పాడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాదవల్లభులేనని తెలుసుకుని భగవంతుడైన ఆయన దర్శనము తనకు లభించనందుకు వల్లభేశుడెంతో పరితపించాడట. అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురుపురం చేరాడు. అక్కడ శ్రీపాదుని పాదుకులను సకల లోపాచారాలతో పూజించి
సకలోపాచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు 1000 మందికి గాక 4000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడట. ఈ విధంగా శ్రీపాదస్వామి కురువరపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు. నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తారు. ఆయన ఇప్పటికీ శ్రీ నృసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారమెత్తి లోకోద్ధరణ చేశారట. భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాదస్మరణ చేస్తే చాలు, వారికి స్వామి అభిష్టాలన్నిచ్చి రక్షిస్తారట. అట్టి స్మరణకనుగుణమైన నామము తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. చూశారు కదా, ఇప్పటికీ కూడా శ్రీపాదస్మరణ చేస్తే చాలు అన్నారు. వారికి స్వామి అభిష్టాలనిచ్చి రక్షించాడట. అట్టి స్మరణగా కనుగుణమైన నామము, ఈ నామాన్ని మనం అందరం కూడా నిరంతరము స్మరించుకుంటూ ఉంటే మనకి ఎటువంటి కష్టాలు ఉండవండి. ఒకవేళ కష్టాలు దగ్గరికి వచ్చినా కూడా దూరమైపోతాయండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ నామాన్ని దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర అని స్మరించుకుంటారు కదా. అందరికీ సాయిరామ్ అండి. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభే నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః. 10వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నామండి. రేపొద్దున 11వ అధ్యాయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరికీ సాయిరామ్ అండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.